హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెల్లవారుజామున కలలో ఇవి కనిపించాయా? నీ భవిష్యత్తు ఆనందమయం. ప్రతి ఒక్కరూ నిద్రలో కలలు కనటం సర్వసాధారణం. కొన్ని కలలు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత గుర్తుండవు, మరికొన్ని గుర్తుంటాయి. అయితే ఎవరికైనా బ్రహ్మముహూర్తంలో కొన్ని రకాల కలలు వస్తే మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం చేసుకోవాలని స్వప్నశాస్త్రం పేర్కొంది. స్వప్నశాస్త్ర ప్రకారం బ్రహ్మముహూర్తంలో వచ్చే కలలో దేన్నైనా చూసినట్లయితే మీ అదృష్టానికి తాళం తెరవబోతున్నారని అర్థం చేసుకోండి. స్వప్నశాస్త్ర ప్రకారం తెల్లవారుజామున ఏ కలలను చూడటం వలన అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెల్లవారుజామున కలలో ఒక దేవత లేదా దేవుడిని చూసినట్లయితే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కలకు అర్థం దేవుని ఆశీస్సులతో పాటు రానున్న కాలంలో ఒక పెద్ద కోరిక నెరవేరుతుందని సూచిక కావచ్చు. కలలో నది, చెరువు లేదా సముద్రంలో స్నానం చేస్తున్నట్లు చూస్తే ఆ కలకు అర్థం కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతం. అయితే మురికి లేదా నిలిచిపోయిన నీరు కలలోనికి వస్తే అది శుభశకనంగా భావిస్తారు. కలలో పండ్లతో నిండిన చెట్టును చూడటం లేదా పండ్లు తినేవాళ్ళను చూడటం శుభానికి చిహ్నం. ఇది ఆర్థిక లాభం, వ్యాపారాలలో పురోగతికి సూచిక కావచ్చు. ముఖ్యంగా మామిడి, కొబ్బరి లేదా దానిమ్మ వంటి పండ్లను చూడటం ఆర్థిక లాభం, విజయాన్ని సూచిస్తుంది. కలలో చుట్టూ పచ్చని పొలాలు లేదా పచ్చదనం కనిపిస్తే అది జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూలతకు చిహ్నం. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయని, త్వరలో మంచి ఫలితాలను పొందుతారని సూచిస్తుంది. కలలో మీరు ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపిస్తే మీరు లక్ష్యాలను సాధించటానికి సిద్ధంగా ఉన్నారని, మిమ్మల్ని ఏదీ ఆపలేదని సూచిస్తుంది. ఇది మీ పెద్ద విజయాన్ని సూచిస్తుంది. కలలో తెల్లటి ఆవును చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది సంపద, శ్రేయస్సు, పిల్లల ఆనందానికి చిహ్నం. అయితే తెల్ల ఏనుగును చూడటం శ్రేయస్సు, రాజ్యసుఖాలు, జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందటాన్ని సూచిస్తుంది. కలలో మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోవటం, మీ స్పష్టమైన అందమైన ముఖాన్ని చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మీరు మీ సామర్థ్యాలను గుర్తిస్తున్నారని, జీవితంలో సానుకూల మార్పులు వస్తున్నాయని ఇటువంటి కల సూచిస్తుంది. కలలో పిల్లలు నవ్వుతూ ఆడుకుంటూ ఉండటం ఆనందం, అమాయకత్వంగా కనిపిస్తే రాబోయే ఆనందానికి ఈ కలకు చిహ్నం. ఇది కుటుంబంలో కొత్త సభ్యుని రాకకు సంకేతం కావచ్చు. మీ కలలో మీకు తెలిసిన చనిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కనిపించినా, అతను మీకు శుభవార్త చెప్పినా లేదా చిరునవ్వుతో మాట్లాడినా అది కూడా శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఇది మీ పెద్దల అనుగ్రహాన్ని పొందారని ఈ కలకు అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. మీ సబ్స్క్రైబ్ నాకెంతో విలువైనది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.